ఓం శాంతి 3/12/2024 మధురమైన పిల్లలు, స్మృతియాత్రలో నిర్లక్ష్యులుగా అవ్వకండి. స్మృతి ద్వారానే ఆత్మ పావనమవుతుంది. తండ్రి సర్వాత్మలకు సేవ చేసి వారిని శుద్ధంగా చేసేందుకు వచ్చారు. ప్రశ్న: ఏ స్మృతి ఉండడం ద్వారా అన్నపానాదులు శుద్ధమైపోతాయి? జవాబు: ఒకవేళ మేము సత్యఖండంలోకి వెళ్లేందుకు మరియు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు బాబా వద్దకు వచ్చాము అన్న స్మృతి ఉంటే అన్నపానాదులు శుద్ధమైపోతాయి. ఎందుకంటే దేవతలెప్పుడూ అశుద్ధమైన ఆహారాన్ని తినరు. మనం సత్యమైన బాబా వద్దకు సత్యఖండానికి పావన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాం కావున పతితంగా అశుద్ధంగా అయ్యేందుకు వీల్లేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల్ని అడుగుతున్నారు, పిల్లలు, మీరిక్కడ కూర్చున్నప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు? మన అనంతమైన తండ్రిని. వారెక్కడున్నారు? వారిని ఓ పతిత పావన అని పిలుస్తారు కదా. ఈ రోజుల్లో సన్యాసులు కూడా పతిత పావన సీతారామన్ అంటూ ఉంటారు. అనగా పతితులను పావనంగా తయారుచేసే రామ రండి అని అర్థము. పావన ప్రపంచమని సత్యుగాన్ని, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారనైతే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరెక్కడ కూర్చున్నారు? కలియుగ అంతిమంలో. అందుకే బాబా మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. ఇక్కడ మమ్మల్ని అంటే ఎవరిని? ఆత్మను. ఆత్మే పవిత్రంగా తయారవ్వాలి. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది. ఆత్మ పతితమవ్వడంతో శరీరం కూడా పతితమైంది లభిస్తుంది. ఈ శరీరమైతే ఒక మట్టి బొమ్మ వంటిది. ఆత్మ అయితే అవినాశి. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా మేం చాలా పతితంగా అయిపోయాము, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని అంటుంది, పిలుస్తుంది. తండ్రి పావనంగా తయారు చేస్తారు. పంచవికారాల రూపీ రావణుడు పతితంగా చేస్తాడు. తండ్రి ఇప్పుడు స్మృతిని కలిగించారు. మనమే పావనంగా ఉండేవారము. మళ్లీ ఇలా 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నాము. ఈ మనుష్య సృష్టిరూపీ వృక్షం ఏదైతే ఉందో తండ్రి అంటారు, నేను దీనికి బీజరూపుడను. నన్ను ఓ పరంపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, నాకు ముక్తిని ప్రసాదించండి అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తమ కొరకు అంటారు, నన్ను విడిపించండి కూడా, మరియు మార్గదర్శకునిగా శాంతిధామమైన ఇంటికి తీసుకువెళ్ళండి. సన్యాసులు మొదలైనవారు కూడా స్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. ఇప్పుడు శాంతిధామమైతే ఇల్లు. అక్కడ్నుండే ఆత్మలు పాత్రను అభినయించడానికి వస్తారు. అక్కడ కేవలం ఆత్మలే ఉన్నాయి, శరీరాలు లేవు. ఆత్మలు వివస్త్రగా అనగా శరీరం లేకుండా ఉంటాయి. వివస్త్రగా అనగా వస్త్రాలు ధరించకుండా ఉండడం అని అర్థం కాదు. అలా కాదు. శరీరం లేకుండా ఆత్మలు వివస్త్రగా అశరీరిగా ఉంటాయి. తండ్రి అంటారు, పిల్లలు, ఆత్మలైన మీరు అక్కడ మూలవతనంలో శరీరాలు లేకుండా ఉంటారు. దానిని నిరాకారి ప్రపంచం అంటారు. పిల్లలకు మెట్ల వరుస చిత్రంపై ఏ విధంగా మనం మెట్లు దిగుతూ వచ్చామో అన్నది అర్థం చేయించడం జరిగింది. పూర్తిగా 84 జన్మలు పట్టింది. ఇది మ్యాక్సిమం. మరికొందరు ఒక జన్మ కూడా తీసుకుంటారు. ఆత్మలు పైనుండి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను పావనంగా తయారు చేయడానికి వచ్చాను. శివ్ బాబా బ్రహ్మ ద్వారా మిమ్మల్ని చదివిస్తారు. శివ్ బాబా ఆత్మలకు తండ్రి మరియు బ్రహ్మను ఆదిదేవ్ అంటారు. ఈ దాదాలోకి తండ్రి ఎలా వస్తారు? ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు కూడా. ఆత్మలు ఈ శరీరం ద్వారా పిలిచాయి.
ముఖ్యమైనది ఆత్మ కదా. ఇది ఉన్నదే దుఃఖధామం. ఈ కలియుగంలో చూడండి, కూర్చుని ఉండగా అకస్మాత్తుగా మృత్యు జరిగిపోతుంది. అక్కడిలా ఎవ్వరూ రోగగ్రస్తులే అవ్వరు. దాని పేరే స్వర్గం. ఎంత మంచి పేరు! అలా అనడంతోనే హృదయం సంతోషిస్తుంది. క్రిస్టియన్లు కూడా అంటారు, క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం పారడైజ్ ఉండేది అని. ఇక్కడ భారతవాసులకైతే ఏమీ తెలీదు. ఎందుకంటే వీరు సుఖమూ ఎక్కువగా చూశారు, అలాగే దుఃఖమూ ఎక్కువగా చూస్తున్నారు. తమో ప్రధానమయ్యారు. 84 జన్మలు కూడా వీరివే. అర్ధకల్పం తర్వాత ఇతర ధర్మాల వారు వస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, అర్ధకల్పం దేవీదేవతలున్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. మళ్లీ త్రేతాలో ఎప్పుడైతే రాముడు వచ్చారో అప్పుడు కూడా ఇస్లాములు బౌద్ధులు లేరు. మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఈ ప్రపంచం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. అందుకే మనుషులు ఈ కలియుగం ఇంకా బాల్యంలో ఉంది అని తికమకపడతారు. మీరిప్పుడు అర్థం చేసుకుంటారు, కలియుగం పూర్తయి ఇప్పుడు సత్యుగం వస్తుంది. అందుకే మీరు బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. మీరందరూ స్వర్గవాసులుగా ఉండేవారు. తండ్రి స్వర్గస్థాపన చేసేందుకే వస్తారు. మీరే స్వర్గంలోకి వస్తారు. మిగిలిన వారంతా కేవలం ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది మధురమైన ఇల్లు. ఆత్మలు అక్కడ నివాసం ఉంటాయి. మళ్లీ ఇక్కడికొచ్చి పాత్రధారులుగా అవుతారు. శరీరం లేకుండానైతే ఆత్మ మాట్లాడలేదు కదా. అక్కడ శరీరాలు లేని కారణంగా ఆత్మలు శాంతిగా ఉంటాయి. మళ్లీ అర్ధకల్పం దేవీదేవతలుంటారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, మళ్లీ ద్వాపర కలియుగాలలో మనుషులుంటారు. దేవతల రాజ్యం ఉండేది. మరిప్పుడు వారెక్కడికి వెళ్లారు? ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు తండ్రి ద్వారా లభిస్తుంది. ఇంకే మనుషుల్లోనూ ఈ జ్ఞానం ఉండదు. తండ్రే వచ్చి మనుషులకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు. దీని ద్వారానే మనుషుల నుండి దేవతలవుతారు. మీరిక్కడికొచ్చిందే మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు. దేవతల అన్నపానాదులు అశుద్ధంగా ఉండవు. వారెప్పుడూ బీడీలు మొదలైనవి తాగరు. ఇక్కడి పతిత మనుషుల విషయం గురించి అడక్కండి. ఏమేమి తింటారు? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ భారత్ మొదట సత్యఖండంగా ఉండేది. తప్పకుండా సత్యమైన తండ్రే స్థాపన చేసుంటారు. తండ్రినే ట్రూత్, సత్యం అంటారు. తండ్రే అంటారు, నేనే ఈ భారత్ను సత్యఖండంగా తయారు చేస్తాను. మీరు సత్యమైన దేవతలుగా ఎలా తయారు కావచ్చు అది కూడా మీకు నేర్పిస్తాను. ఎంతమంది పిల్లలు ఇక్కడికొస్తారు? అందుకే ఈ ఇళ్ళు మొదలైనవి నిర్మించవలసి వస్తుంది. అంతిమం వరకు కూడా ఇవి తయారవుతూ ఉంటాయి. చాలా తయారవుతాయి. ఇళ్లను కొనుగోలు కూడా చేస్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా కార్యాన్ని చేస్తారు. బ్రహ్మ నల్లనివారైపోయారు. ఎందుకంటే ఇది అనేక జన్మల అంతిమ జన్మ కదా. వీరే మళ్లీ తెల్లనివారవుతారు. కృష్ణుని చిత్రం కూడా తెల్లగా మరియు నల్లగా ఉంది కదా. మ్యూజియంలలో పెద్ద పెద్ద మంచి చిత్రాలున్నాయి. వాటిపై మీరు ఎవరికైనా బాగా అర్థం చేయించగలరు. ఇక్కడ బాబా మ్యూజియంలు తయారు చేయించరు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్, శాంతి స్తంభం అంటారు. మనము మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తామని మీకు తెలుసు. మనం అక్కడి నివాసులము. మళ్లీ ఇక్కడికొచ్చి శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తాము. పిల్లలకు మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి, ఇక్కడ ఏ సాధు సన్యాసులు చదివించడం లేదు అని. ఈ దాదా అయితే సింధులో ఉండేవారు. కాని ఇతనిలోకి ఎవరైతే ప్రవేశించి మాట్లాడుతున్నారో వారు జ్ఞానసాగరుడు. వారి గురించెవరికీ తెలియనే తెలీదు.
గాడ్ ఫాదర్ అని అంటారు కూడా. కాని వారికి నామరూపాలే లేవు, వారు నిరాకారుడు, వారికి ఏ ఆకారమూ లేదు అని అనేస్తారు. మళ్ళీ వారు సర్వవ్యాపి అని అంటారు. అరే, పరమాత్మ ఎక్కడున్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి, అందరిలోనూ ఉన్నారు అని అంటారు. అరే, ప్రతి ఒక్కరిలోనూ కూర్చున్నది ఆత్మ. అందరూ పరస్పరం బాయి కదా. మరి కణకణంలోనూ పరమాత్మ ఎక్కడి నుండి వచ్చారు? అన్నింటిలోనూ పరమాత్మ కూడా ఉన్నారు, ఆత్మ కూడా ఉంది అని అనరు. పరమాత్మ అని తండ్రిని పిలుస్తారు. బాబా, మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి. మీరు నన్ను ఈ వ్యాపారం, ఈ సేవ చేయడానికి పిలుస్తారు. మమ్మల్నందర్నీ వచ్చి శుద్ధంగా చేయండి. పతిత ప్రపంచంలో నాకు నిమంత్రణ ఇస్తారు. బాబా, మేం పతితంగా ఉన్నాము అని అంటారు. తండ్రి అయితే పావన ప్రపంచాన్ని చూడనే చూడరు. పతిత ప్రపంచంలోనే మీ సేవ చేయడానికి వచ్చారు. ఇప్పుడీ రావణ రాజ్యం వినాశనమైపోతుంది. మీరేదైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో దాంతో మీరు వెళ్లి రాజులకే రాజులుగా అవుతారు. మిమ్మల్ని లెక్కలేనన్నిసార్లు చదివించాను. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్నే చదివిస్తాను. సత్యుగ త్రేతాయుగ రాజధాని ఇప్పుడు స్థాపన అవుతుంది. మొదటిది బ్రాహ్మణ కులం. ప్రజాపిత బ్రహ్మాని గానం చేయబడుతుంది కదా. వారినే యాడమ్ ఆదిదేవనంటారు. ఇదెవ్వరికీ తెలియదు. ఇక్కడకొచ్చి విని మళ్లీ మాయకు వశమయ్యేవారు చాలామంది ఉన్నారు. పుణ్యాత్మగా అవుతూ అవుతూ పాపాత్మగా అయిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. అందర్నీ పాపాత్ములుగా చేసేస్తుంది. ఇక్కడ పవిత్ర ఆత్మ, పుణ్యాత్మ ఒక్కరు కూడా లేరు. దేవీదేవతలే పవిత్రాత్మలుగా ఉండేవారు. ఎప్పుడైతే అందరూ పతితంగా అయిపోతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు. ఇప్పుడిది రావణరాజ్యం, పతిత ప్రపంచం. దీనిని ముళ్ళ అడవి అనంటారు. సత్యుగాన్ని పుష్పాల తోట అంటారు. మొఘల్ గార్డెన్లో ఎంత మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలుంటాయి. జిల్లేడు పుష్పాలు కూడా ఉంటాయి, కానీ వాటి అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. శివునిపై జిల్లేడు పుష్పాలెందుకు వేస్తారు? ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. నేనెప్పుడైతే చదివిస్తానో అప్పుడు అందులో కొందరు ఫస్ట్ క్లాస్ అయిన మల్లెలు, కొందరు రత్నజ్యోతులు, కొందరు జిల్లేడు పుష్పాలు కూడా ఉన్నారు. నంబర్వారుగా అయితే ఉన్నారు కదా. దీనిని దుఃఖధామం, మృత్యులోకమనే అంటారు. సత్యుగం, అమరలోకం. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. శాస్త్రాలనైతే ఈ దాదా చదివారు. తండ్రి అయితే శాస్త్రాలు చదివించరు. తండ్రి అయితే స్వయం సద్గతిదాత. ఎప్పుడైనా గీత గురించి ప్రస్తావిస్తారు. సర్వశాస్త్రమై శిరోమణి గీతను భగవంతుడు గానం చేశారు. కాని భగవంతుడు అని ఎవరినంటారు? ఈ భారతవాసులకు తెలీదు. తండ్రి అంటారు, నేను నిష్కామ సేవ చేస్తాను. మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. నేను అలా అవ్వను. స్వర్గంలో మీరు నన్ను స్మృతి చెయ్యరు. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఎవ్వరూ చేయరు. దీనినే సుఖదుఖాల ఆట అంటారు. స్వర్గంలో ఏ ఇతర ధర్మాలు ఉండవు. అవన్నీ తర్వాతే వస్తాయి. మీకు తెలుసు, ఇప్పుడీ పాత ప్రపంచ వినాశనం అయిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు చాలా తీవ్రంగా వస్తాయి. అందరూ అంతమైపోతారు. తండ్రి ఇప్పుడొచ్చి బుద్ధిహీనుల నుండి తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. తండ్రి ఎంత ధనం, సంపద ఇచ్చారు. అవన్నీ ఎక్కడికి వెళ్లాయి? ఇప్పుడెంత దీవాలా తీసేశారు. బంగారు పిచ్చుకలా ఉన్న భారత్ ఇప్పుడు ఎలా అయిపోయింది? ఇప్పుడు మళ్లీ పతిత పావుండైన తండ్రి వచ్చి ఉన్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. అది హఠయోగం, ఇది రాజయోగం. ఈ రాజయోగం ఇరువురి కోసమూ ఉంది. ఆ హఠయోగం కేవలం పురుషులే నేర్చుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు,
పురుషార్థం చేయండి. విశ్వానికి యజమానులుగా తయారై చూపించండి. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనమైతే జరిగేదే ఉంది. ఇకపోతే కొద్ది సమయమే ఉంది. ఈ యుద్ధం అంతిమ యుద్ధం. ఈ యుద్ధం ప్రారంభమైతే ఇక ఆగలేదు. ఈ యుద్ధం కూడా మీరెప్పుడైతే కర్మాతీత అవస్థను పొందుతారో మరియు స్వర్గానికి వెళ్లేందుకు యోగ్యులుగా అవుతారో అప్పుడే ప్రారంభమవుతుంది. స్మృతియాత్రలో నిర్లక్ష్యులుగా అవ్వకండి అని తండ్రి మళ్లీ మళ్లీ అంటారు. ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి ద్వారా మంచిగా చదువుకుని ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలుగా అవ్వాలి. ఈ ముళ్ళ అడవిని పూలతోటగా తయారు చేయడంలో తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. రెండవ పాయింట్, కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు లేక స్వర్గంలో ఉన్నత పదవి యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యాత్రలో తత్పరులై ఉండాలి. నిర్లక్ష్యులుగా అవ్వకూడదు. వరదానము. తమ మస్తకంపై సదా తండ్రి ఆశీర్వాదాల హస్తాన్ని అనుభవం చేసే మాస్టర్ విఘ్న వినాశక భవ. గణేశుడిని విఘ్న వినాశకుడు అంటారు. ఎవరిలో అయితే సర్వశక్తులు ఉన్నాయో వారే విఘ్న వినాశకులుగా అవుతారు. సర్వశక్తులను సమయమనుసారంగా కార్యంలో వినియోగించినట్లయితే విఘ్నాలు నిలవలేవు. మాయ ఎన్ని రూపాల్లో వచ్చినా కాని మీరు నాలెడ్జ్ఫుల్గా అవ్వండి. నాలెడ్జ్ఫుల్ ఆత్మ ఎప్పుడూ మాయతో ఓడిపోలేదు. మస్తకంపై బాప్దాదాల ఆశీర్వాదాల హస్తం ఉన్నట్లయితే విజయ తిలకం దిద్దబడే ఉంది. పరమాత్మని హస్తం మరియు తోడు విఘ్న వినాశకులుగా చేస్తుంది. స్లోగన్. స్వయంలో గుణాలను ధారణ చేసి ఇతరులకు గుణదానం చేసేవారే గుణమూర్తులు. ఓం శాంతి.